బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి దళిత వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తుందన్నారు మంత్రి వివేక్. గతంలో దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయమంటే కొడుకును చేశారని విమర్శించారు. హరీష్ రావును ఇరికించారని కేటీఆర్ నవ్వుతున్నారని తెలిపారు. సొంత బావపై కవిత అవినీతి ఆరోపణలు చేశారన్నారు. కడియం శ్రీహరి గారి పైన ఏదైతే వివరించారో కౌశిక్ రెడ్డి గారు, దాన్ని తీవ్రంగా ఖండించేది అవసరం ఉంది. అసలు పెద్ద నాయకులు వాళ్ళ పార్టీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వారిద్దరు కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక దళిత లెజిస్లేటరు ఎంపీగా ఉండే వారిపైన ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసినారో అసలు వారికి లేదు, దళితులపైన ఏమైనా ప్రేమ లేదు. ఎందుకంటే మనకు తెలుసు, అప్పుడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి పక్కకు పెట్టినాడు. తర్వాత చాలామంది దళిత సంఘాలు అరే వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది చేయండి టీఆర్ఎస్లో అని చెప్పినప్పుడు లేదు నాకు కొడుకుని చేస్తానని చెప్పి కేటీఆర్ని చేయడం జరిగింది. అంటే దళిత వ్యతిరేకంగా ఎప్పుడు కూడా వారు వివరిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. డెఫినెట్లీ మీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దాంట్లో. ఇంకోటి, రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వీరేశం గారి పైన వేరే ఏ పార్టీ అని అడుగుతున్నారు. వారు మర్చిపోతున్నారు, కేసీఆర్ గారు వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని మంత్రులు చేస్తున్నారు. ఆ సమయం అంతా మర్చిపోయినారు రాజేశ్వర్ రెడ్డి గారు. సో ఇలాంటి తరుణంలో ఆల్రెడీ నిన్న హరీష్ రావు గారు ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన నిన్న వారు డిమాండ్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఎంక్వైరీ పెట్టమని చెప్పి మేము అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు మళ్ళీ కూడా ధర్నా చేస్తుంటే మా ముఖ్యమంత్రి గారు వచ్చి సరే నేను ఒక సిబిసిఐడి ఎంక్వైరీ పెడతానని చెప్పి వారు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వారు నిజంగానే ఎడ్యుకేటెడ్. సిబిసిఐడి ఎంక్వైరీ అంటే ఏంది, హౌస్ కమిటీ అంటే ఏంది అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా ఏదైనా పాలసీ డిసిషన్ చేంజ్ ఉంటే అప్పుడు హౌస్ కమిటీ వేసి పాలసీ చేంజెస్ ఏం చేయాలని చెప్పి హౌస్ కమిటీ ఉంటుంది. నిజంగానే ఏమైనా ఎంక్వైరీ చేయాలంటే కరెక్ట్ సంస్థ అది సిబిసిఐడి. అందు గురించి సిబిసిఐడి ఉంది. లేకపోతే అన్ని కేసులు కూడా హౌస్ కమిటీ వేస్తే మరి సిబిసిఐడి పని ఏముంటుంది అధ్యక్ష? అంతేగాక వారి కేటీఆర్ గారి సొంత చెల్లెలే ఆమెనే డిమాండ్ చేసింది, అరే మా పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పి. దాని గురించి ఏం మాట్లాడతలేరు. ప్రొద్దున ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు 300 ఎకరాలు ఉన్నాయి హౌస్ కమిటీ వేయాలని చెప్పినప్పుడు కేటీఆర్ గారి ముఖం అయితే చాలా సంతోషంగా కనిపిస్తున్నది. ఎందుకంటే బావ పైన ఏదైతే ఎంక్వైరీ చేస్తున్నారో చాలా మంచి విషయం అని చెప్పి చూడండి నవ్వుతున్నాడు కేటీఆర్ గారు. అంటే వారు చాలా హ్యాపీగా ఉన్నారు. మా బావను ఇరికించినందుకు వారు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఇంతే చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వము నోటీస్ ఇచ్చింది రాఘవ కన్స్ట్రక్షన్స్కి. ఏదేమన్నా కానీ రెవెన్యూ లాస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ సంవత్సరము 37% శాండ్ మాఫియా ఏదైతే టీఆర్ఎస్ నాయకులందరూ చేసినారో వాళ్ళందరికీ కూడా భయం ఉంది. ఈ శాండ్ మాఫియాలో మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా బయటికి వస్తుందని చెప్పి వాళ్ళకి భయం ఉంది. వారు సిబిసిఐడి ఎంక్వైరీ వద్దు, మాకు కేవలం హౌస్ కమిటీ ఎందుకు అడుగుతున్నారంటే వారికి తెలుసు ఆల్రెడీ మా లెజిస్లేటివ్ అసెంబ్లీ అఫేర్స్ మంత్రివర్యులు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇంతకుముందు వేసిన హౌస్ కమిటీస్ ఇప్పటి వరకు రిపోర్ట్స్ కూడా రాలేదని. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా డైవర్ట్ చేయాలి. ఈ 10 సంవత్సరాలలో ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో అవన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఆ భయంతోనే వీళ్ళు ఈ ధర్నా చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళను తక్షణమే సస్పెండ్ చేసి లెజిస్లేటివ్ బిజినెస్ నడిపించాలని చెప్పి